ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా? ప్రార్థనతో ప్రతి ఉదయకాల సమయం ముందు ప్రారంభించండి. అది నా ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందుకుంటారు. మరి ఉపవసిస్తూ ఉన్నావా? ఉపవసించిన లేకున్నా ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభునితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, స్వస్థత కావాలన్నా, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలన్నా ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాసంతో ఈ వాగ్దానానికి లోబడండి. దేవుడు శీఘ్రముగా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మరి మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము లేఖన భాగం చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వాక్యములు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనకటి భాగమున కావలి కాయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగము ఉపవసించిన వారికి వాగ్దానాలు చేస్తున్న వాటిలో ఒకటిగా ఉంటూ ఉన్నది. నాకు శీఘ్రముగా దేవుని కార్యం జరగాలండి అని చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. ప్రియులారా, మరి నీ జీవితంలో ఏ సమస్యకైనా, ఏ రోగమునకైనా, ఏ ప్రశ్నకైనా సమాధానము, స్వస్థత, పరిష్కారము శీఘ్రముగా రావాలని ఆశపడుతూ ఉన్నావా? అనేక దినములుగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఏ స్వస్థత, ఏ మేలు చూడలేకపోతూ ఉన్నావా? చాలా మంది కలుగుతున్న శ్రమలను తట్టుకోలేక ఉపవాసం ఉంటారు కదండి. మరి నేను ఉపవాసం ఉన్నాను కదా, ఇటు ఉపవాసం ద్వారా మేలు చూడలేదు, స్వస్థత పొందుకోలేదు అని దేవునిపై చాలా మంది అలిగేవారు, బాధపడేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఆయన సన్నిధికి రాకుండా కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి నీవు కూడా అలా ఉన్నావేమో, నీ జీవితంలో మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో. అయితే నిజమైన ఉపవాసం చేయి, దేవునికి దగ్గరగా ఉండు. నీకు శీఘ్రముగా మేలులు నీ జీవితంలో చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు, స్వస్థత పొందుకుంటావు. ప్రియులారా, చాలా మంది వారి యొక్క కడుపు మార్చుకోవటం ఉపవాసం అంటూ ఉంటారు. కాదు కానీ నీవు తినకుండా ఆపేసిన ఆహారాన్ని ఆకలి ఉనిన వారికి పెట్టాలి. ప్రియులారా, చాలా మంది చేసే పొరపాటు మన తోటి సహోదరి సహోదరులతో గడిచిన కాలంలో నీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది చూడండి, బాధ, వారితో వివాదము కలిగి ఉన్నావా? అయితే అది వెంటనే సరి చేసుకో. ఉపవసిస్తూ ఉన్నావా? వారికి నీ ముఖము తప్పించకు, వెళ్ళి వారితో సమాధాన పడు. అంతేకాదండి, బీదలను కనికరించు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చుటే ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రియులారా, ఇదంతా కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన ఉపవాసం అండి. మరి ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి మేలులు, లాభాలు నీవు పొందుకుంటూ ఉన్నావో తెలుసా? నీ వెలుగు వేకువ చుక్క వలె వెలుగుతుందంట. అంటే నువ్వు వెలిగించబడటమే కాదు, అది వేకువ చుక్క వలె ప్రకాశిస్తుందంట. ప్రియులారా, అందరికీ కనపడే విధంగా ప్రత్యేకంగా ఉంటుందంట. ప్రియులారా, అన్ని చుక్కలు కనిపించకపోయినా అన్ని చుక్కల్లో ప్రత్యేకంగా దృష్టింపచేసేదే వేకువ చుక్క. ఆ రీతిగా నీవు కూడా వెలగబోతూ ఉన్నావు. ఈరోజు నీ సమస్యలను బట్టి, నీకు ఉద్యోగం లేదని, డబ్బు లేదని, నీ అప్పుల బాధను బట్టి నీ కన్నవారే, నీ తోబుట్టువులే నిన్ను పక్కన పెట్టేసే దినాలు. ప్రియులారా, కానీ ఎవరు నిన్ను గమనించినా, గుర్తించకపోయినా, ప్రేమించకపోయినా నా దేవుని దృష్టికి నీవు ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన వాడు. ప్రియులారా, ఆమేన్. నీ మీద ప్రభు దృష్టి నిలిపి నిన్ను వెలిగించబోతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, స్వస్థత నీకు కలుగుతుందని వాగ్దానం చేయటమే కాదు, శీఘ్రముగా కలుగుతుందని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థత అంటే నీకు కలిగిన శారీరక రుగ్మతలే కాదండి, నీ ఆత్మీయ రుగ్మతలను సరిచేస్తాడు. నీ అప్పుల వేదనలో, కుటుంబాల్లో, నీ పిల్లల భవిష్యత్తును బట్టి, నీ వివాహ జీవితంను బట్టి, ఇంకా నీ సమస్యలను బట్టి వేదన చెందుతున్న నీకు శీఘ్రముగా దేవుడు జవాబునిచ్చి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, స్వస్థపరచబోతూ ఉన్నాడు. మరి ఇట్టి అనుభవంలో ఉంటూ నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దానినే అని కృంగిపోతూ ఉన్నావా? లేదండి, దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీ నీతి నీ ముందర నడవబోతూ ఉంది. నిన్ను చూసి ముఖం తిప్పుకునే వారందరూ కూడా ఇక నుంచి 2 చేతులు జోడించి వందనాలు చెప్పేవారుగా మారబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని యొక్క మహిమ నీ వెనుక నీకు కావలి కాయబోతూ ఉంది. ప్రియులారా, ఆయన యొక్క కావలిలో భద్రపరచబడినటువంటి నీవు ఘనమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రియులారా, గనక ఎదురుచూడు, ఖచ్చితంగా మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నది ఉపవాసము. ఇటు ఉపవాసం ప్రియులారా, ప్రభుకు ఇష్టమైన ఉపవాసము. ఒకవేళ నువ్వు మెడిసిన్స్ వాడుతూ ఉన్నావేమో, బలహీనంగా ఉంటూ ఉన్నావేమో, అయితే నువ్వు ఉపవసించనక్కర్లేదు. కానీ మరి మిగతా వారు ఉపవాసం ఉండవచ్చు ప్రియులారా. ఎవరైనా కానీ ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో శీఘ్రంగా నీకు జవాబునిచ్చి స్వస్థతనిచ్చి ఆయన మహిమ సైన్యము వలె నీకు కావలిగా నుండి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.